ప్రకాశం జిల్లా మార్కాపూర్ డివిజన్లోని సబ్ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట 17వ రోజుకు చేరింది అంగన్వాడీ సమ్మె. అంగన్వాడీ టీచర్లు మినీ వర్కర్స్ సమ్మెలో ఏఐటీయూసీ అంగన్వాడీ జిల్లా అధ్యక్షురాలు రేణుకాదేవి మీడియాతో మాట్లాడుతూ మంత్రి, ఏఐటీయూసీ, సిఐయుటి స్టేట్ నాయకులతో జరిపిన సమావేశం విఫలమైన కారణంగా జనవరి 1వ తారీఖు నుంచి తీవ్ర స్థాయిలో సమ్మె ఉధృతం చేస్తున్నామని తెలిపారు. ఈ సమ్మెలో ముఖ్యమంత్రికి రాసిన పోస్ట్ కార్డులతో నిరసన తెలిపారు. ఈ సమ్మెలో పి లక్ష్మీదేవి, భాగ్యలక్ష్మి, ఎం రమాదేవి, డి ఆశాబి, ఏ రంగశ్రావణి, ఏఐటీసీ మరియు సిఐటియు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, మినీ వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజున అంగన్వాడీల సమ్మె 17వ రోజు చేరుకుంది. నిన్న మొన్న మంత్రివర్యుల బృందంతో మా నాయకులు చర్చలు అనేటువంటివి జరిపారు. కానీ ఆ చర్చలు అనేటువంటివి విఫలమయ్యాయి. ఇప్పటికీ 4 సార్లు చర్చలకు పిలిచారు. కానీ ఈ చర్చల్లో మీరు సెంటర్లకు వెళ్ళండి, బెనిఫిషియర్లకు బాలామృతము అవి ఇవ్వండి అని చెప్తున్నారు. కానీ మా వేతనాల పెంపుదలకు సంబంధించినటువంటి ప్రకటన మాత్రము ఈ గవర్నమెంట్ చేయకుండా వచ్చింది. ఇంత నిరంకుశ ప్రభుత్వాన్ని, ఆ మహిళల పట్ల ఇంత అరాచకత్వాన్ని చూపిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మా సర్వీసులో ఈ ప్రభుత్వానికి మాత్రమే మేము చూస్తున్నాము. ఈ ప్రభుత్వాన్ని మాత్రమే మేము చూస్తూ ఉన్నాము. ఇప్పటికైనా కానీ ఇప్పటిదాకా అంగన్వాడీలు ఎంతో శాంతియుతంగా, సహనంతో, ఓర్పుతోటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు అనేటువంటివి అనేక పద్ధతుల్లో చేశారు. ఇప్పటిదాకా శాంతియుతంగా చేశాము. ఇక నుంచి కూడా ఆ బగబగమండే సూర్యుడిని చూడు, అంగన్వాడీ సత్తా చూడు అంటూ ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి అనేటువంటిది చెప్తామని చెప్పని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. మా నాయకులు ఈ 31 వరకు ఎంతో శాంతియుతంగా మా నిరసనలు అనేటువంటివి తెలియచేయాలని చెప్పి మాకు పిలుపునిచ్చారు. 1వ తారీఖు నుంచి, జనవరి 1వ తారీఖు నుంచి మా సమ్మె అనేటువంటిది ఉధృతం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా మేము ఈ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక రూపంలో తెలియజేస్తున్నాం.